కేవలం 3 అంటే 3 రోజుల్లోనే మీ జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుతుందండి. సో, ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తున్నా. చాలా అంటే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఎన్నో ట్రై చేసుంటారు. ఈ ఒక్క మెథడ్‌లో ట్రై చేయండి. ఎంత జుట్టు పెరుగుతుందంటే మీరు అస్సలు నమ్మలేరండి. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్ అండి. చాలామంది హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల డిప్రెషన్‌లో కూడా వెళ్తూ ఉంటారు. సో, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చండి. 100% రిజల్ట్ ఉంటుంది. తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. జుట్టు పెరగాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఊడిన ఒక్క జుట్టు దగ్గర 10 వెంట్రుకలు వస్తాయండి. ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా వీడియో చూడండి. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, నేను వీడియో చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక బ్యూటీ టిప్ని షేర్ చేస్తానండి. బ్యూటీ టిప్ అయిపోయిన తర్వాత ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం నెయిల్ పాలిష్ అనేది గడ్డ కట్టిందని చెప్పి పక్కన పడేసి మళ్ళీ తిరిగి కొత్తవి కొంటూ ఉంటాం కదండి. అలా అస్సలు చేయొద్దండి. ఈ నెయిల్ పాలిష్ని తిరిగి మనం మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, గట్టి పడింది, మొత్తం అంతా హార్డ్గా అయిపోయింది. దీన్ని మనము నార్మల్గా కొత్త నెయిల్ పాలిష్ లాగా చేసుకోవచ్చండి. సో దీనికోసం ఏదైనా బాడీ స్ప్రే ఉంటుంది కదండి, పర్ఫ్యూమ్ తీసుకోవాలి. బ్యూటీ టిప్ అయిపోయాక నేను మళ్ళీ మీకు హెయిర్ కేర్ వీడియో అనేది చూపిస్తాను, ఓకేనా. సో ఈ విధంగా స్ప్రే చేసేయండి. ఇక ఎంత గడ్డ కట్టినా సరే ఈ విధంగా స్ప్రే చేసేసి లిడ్ని టైట్గా క్లోజ్ చేసేయండి. ఇక అంతా షేక్ చేసేయాలండి బాగా. 1 to 2 మినిట్స్ పాటు అంతా బాగా షేక్ చేసేయండి. నాకు ఈ టిప్ తెలియనంత వరకు నేను కూడా గడ్డ కట్టాయని చెప్పి పడేసేదానండి. ఈ టిప్ తెలిసినప్పటి నుంచి నెయిల్ పాలిష్ అనేది పూర్తిగా అయిపోయేంత వరకు మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బాగా షేక్ చేయాలండి. ఒక 2 నిమిషాలు సమయం పడుతుంది. పర్ఫ్యూమ్ని మిక్స్ చేసాం కదా, పర్ఫ్యూమ్ని మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఇది నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి మన దగ్గర. సో ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేసినట్లుగానండి ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇక నేను నా ఫింగర్స్కి నెయిల్ పాలిష్ పెట్టి చూపిస్తాను చూడండి. ఈ లిక్విడ్ అనేది నెయిల్ పాలిష్ని ఇప్పుడే షాప్ నుంచి తెచ్చామా అన్నంత బాగుంటుంది చూడండి. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. సో చూస్తున్నారు కదండి ఈ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో. సో మీకు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇక ప్రతిరోజు మన హోమ్ రెమెడీస్లో ఒక బ్యూటీ టిప్ని కూడా మీకు చూపిస్తూనే ఉంటానండి. అది కూడా 100% మీకు యూజ్ అయ్యేది. ఏ బాడీ పర్ఫ్యూమ్ అయినా మనం స్ప్రే చేయొచ్చండి. సో చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది. మనం అయిపోయింది అని చెప్పి పక్కన పడేయకుండా మళ్ళీ కొద్ది రోజుల పాటు యూస్ చేసుకోవచ్చండి. ఇదంతా అయిపోయేంత వరకు యూస్ చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదండి ఈ విధంగా. ఈ టిప్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో 100% యూజ్ అవుతుంది. ప్రతిరోజు మీకు యూజ్ అయ్యేటువంటి ఒక బ్యూటీ టిప్ అనేది వీడియో స్టార్టింగ్లో చూపిస్తానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మన హెయిర్ కేర్ రెమెడీకి సంబంధించి 3 ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాలండి. సో లవంగాల వల్ల మన జుట్టుకు చాలా ఉపయోగం ఉందండి. లవంగాల్ని ఉపయోగించడం వల్ల జుట్టుకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడుతుంది. జుట్టు కుదుళ్లకు పోషణను అందించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి చుండ్రుని నియంత్రిస్తుంది. లవంగాలలో చాలా పోషకాలు అనేవి ఉన్నాయండి. లవంగాలను ఉపయోగించడం వల్ల జుట్టు కుదుళ్ళు ఉత్తేజితమై ఆరోగ్యంగా ఎదుగుతాయి. ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులండి. మెంతుల్లో ప్రోటీన్, పొటాషియం, జింక్ మరియు విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, జుట్టును బలపరుస్తాయి మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఫ్లేవనాయిడ్లు మరియు సఫోనిన్ల వంటి మొక్కల సమ్మేళనాలు కలిగి ఉండడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను అందిస్తాయి. ఇవి తలలో చుండ్రును తగ్గించి స్కాల్ఫ్ను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెంతుల్లో జుట్టుకి పోషణను అందించి బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరచడం ద్వారా జుట్టు చివర్లు చిట్లకుండా నివారిస్తుంది. ఇక ఉల్లిపాయ విషయం అందరికీ తెలిసిందే కదండి. ఉల్లిపాయ వల్ల మన జుట్టుకు ఉపయోగాలు ఉన్నాయని చెప్పి సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. ఉల్లిపాయ రసం జుట్టును బలోపేతం చేయడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మరియు జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో సల్ఫర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సల్ఫర్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. ఉల్లిపాయ రసం చుండ్రును తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ 3 వస్తువులు చాలండి. అన్నీ కూడా సాధారణంగా మనకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి వస్తువులే. సో ఈ విధంగా 1 స్పూన్ వరకు మెంతులు తీసుకోండి. కొద్దిగా లవంగాలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. సో ఇందులో బాగా మరిగేటువంటి హాట్ వాటర్ వేసుకోవాలండి. ఇవి కూల్ వాటర్ కాదండి, హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి.
ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీన్ని మనము ఒక 1 వీక్ వరకు ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లోంచి తీసిన వెంటనే అప్లై చేసుకోకుండా కాస్త రూమ్ టెంపరేచర్‌కి వచ్చాక అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ సేపు అలాగే ఉంచామంటే వీటిలో ఉన్నటువంటి పోషకాలన్నీ చక్కగా వాటర్‌కి పట్టి వాటర్ అనేవి పూర్తిగా కలర్ చేంజ్ అవుతాయి. చూస్తున్నారు కదండీ ఈ విధంగా. సో, ఖచ్చితంగా హాట్ వాటరే యాడ్ చేసుకోవాలండి. సో, చూస్తున్నారు కదండీ. ఉల్లిపాయ, లవంగాలు, అదేవిధంగా మెంతుల్లో ఉన్నటువంటి పోషకాలనేవి చక్కగా వాటర్‌కి దిగిపోతాయి. ఇక టీ స్ట్రెయినర్ తోటి వడగట్టుకోవాలండి. ఈ విధంగా వడగట్టుకోవాలి. ఇక ఇది హెయిర్‌కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అన్నది కూడా చూసేయండి. సో, ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఏదైనా చిన్నది స్ప్రే బాటిల్ ఉన్నట్లయితే స్ప్రే బాటిల్‌లో వీటిని ఫిల్ చేసుకోవాలి. స్ప్రే బాటిల్ లేకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్ లేదండి. స్ప్రే బాటిల్ ఉన్నట్లయితే మనకు ఈజీగా స్ప్రే చేసుకోవచ్చనమాట. హెయిర్ రూట్స్‌కి చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సో, ఈ విధంగా స్ప్రే బాటిల్‌లోకి ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ స్ప్రే బాటిల్ లేకపోయినట్లయితే ఒక చిన్న బౌల్‌లో ఈ లిక్విడ్‌ని అలాగే ఉంచేసి కాటన్ ఉంటుంది కదండీ! ఈ కాటన్ తీసుకొని మొత్తం హెయిర్ స్కాల్ఫ్‌కి అంతా, ముఖ్యంగా హెయిర్ స్కాల్ఫ్‌కి అంతా కూడా చక్కగా అప్లై చేసుకోవాలండి. సో, ఇది అప్లై చేసిన తర్వాత బాగా ఫింగర్ టిప్స్ తోటి మసాజ్ చేయాలి. సో, ఎలా స్ప్రే చేయాలన్నది నేను నా హెయిర్‌కి స్ప్రే చేసి చూపిస్తా చూడండి కాస్త. సో, ఈ విధంగా మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే హెయిర్ రూట్స్ అనేవి చక్కగా అబ్జర్వ్ చేసుకొని హెయిర్ గ్రోత్ అనేది మనకు ఫాస్ట్‌గా ఉంటుంది. సో, ఒక సింగిల్ అప్లైలోనే మీకు సింగిల్ యూస్‌లోనే 100% రిజల్ట్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇక ఈ మిగిలినటువంటి లిక్విడ్‌ని మనము ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చండి. సో, నార్మల్‌గా హ్యాండ్ తోటి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. స్ప్రే బాటిల్ ఉండాలి అన్నదేం లేదండి. కాకపోతే స్ప్రే చేయడం వల్ల హెయిర్ రూట్స్ అనేవి త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో, ఈ విధంగా స్ప్రే చేసేయాలండి. మొత్తం అంతా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా హెయిర్ అంతా కూడా అప్లై చేసేయండి. ఇది ఖచ్చితంగా 2 అవర్స్ సేపు అలాగే ఉంచుకోవాలండి. 2 గంటల సేపు అలాగే ఉంచుకోవాలి. ఖచ్చితంగా మసాజ్ చేయాలండి ఫింగర్ టిప్స్ తోటి. మొత్తం హెయిర్ రూట్స్ అంతా అబ్జర్వ్ చేసుకునేలాగా హెయిర్ ఎంత జంపున ఉంటే అంత జంపున మొత్తం హెయిర్ అంతా బాగా అప్లై చేసేయాలి. ఆయిల్ హెయిర్‌తో ఉన్నట్లయితే ఇందులోని ఆయిల్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. సో, నా హెయిర్‌కి ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి నేను ఆయిల్ అయితే యాడ్ చేయలేదు. ఒకవేళ హెయిర్‌కి ఆయిల్ లేకపోయినట్లయితే ఈ లిక్విడ్‌లో ఒక స్పూన్ వరకు మీరు నార్మల్‌గా ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్‌ని ఖచ్చితంగా మిక్స్ చేసుకోండి. సో, నా హెయిర్‌కి ఆల్రెడీ ఆయిల్ ఉందని చెప్పి నేను ఇందులోని ఆయిల్ అయితే మిక్స్ చేయలేదు. సో, ఈ విధంగా ఫింగర్ టిప్స్ తోటి అంతా బాగా మసాజ్ చేయాలన్నమాట. అప్పుడే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది వృద్ధి చెంది హెయిర్ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. ఒక 2 అవర్స్ తర్వాత ఇక నార్మల్‌గా మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూ తోటి తలస్నానం చేసేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.